నల్లకుంటలో రసాయన కలుషితం. హైదరాబాద్లోని నల్లకుంట ప్రాంతం రసాయన వ్యర్థాలతో కలుషితమై స్థానికులను ఆందోళనకు గురి చేస్తుంది. జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియా సమీపంలోని ఈ రెసిడెన్షియల్ జోన్లో ఫార్మా మరియు రసాయన కంపెనీల నుంచి విడుదలయ్యే హెజార్డ్స్ వేస్ట్ గ్రౌండ్ వాటర్ని గాలిలో కలుషితం చేస్తుంది. తెలంగాణ హైకోర్టు ఈ సమస్యపై కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డులకు నోటీసులు జారీ చేసింది. రోజుకు 5 లక్షల లీటర్ల రసాయన వ్యర్థాలు పర్యావరణంలోకి విడుదలవుతున్నాయని సోషల్ వర్కర్ ఫిర్యాదుల ఆరోపణలు. జీడిమెట్లలోని 70 ఫార్మా రసాయన కంపెనీలు హజార్డ్స్ వేస్ట్ రూల్స్ 2016ను ఎందుకు ఉల్లంఘిస్తున్నాయి? నల్లకుంటలో గ్రౌండ్ వాటర్లో హెవీ మెటల్స్, ఫార్మా ఎఫ్లూవెంట్స్ ఎలా కలిసిపోయాయి? స్థానికులు శ్వాసకోశ సమస్యలు, చర్మ వ్యాధులు, కళ్ళ దురదతో ఎందుకు ఇబ్బంది పడుతున్నారు? తెలంగాణ హైకోర్టు జారీ చేసిన నోటీసులకు కంపెనీలు ఎలా స్పందిస్తున్నాయి? ఫ్యాక్టరీల రీలొకేషన్, వేస్ట్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు ఎప్పుడు జరుగుతుంది? స్థానికులు డ్రింకింగ్ వాటర్ క్యాన్లపై ఆధారపడుతున్న దీర్ఘకాలిక ఆరోగ్య ప్రమాదాలు ఏమిటి? 2023 నుంచి కొనసాగుతున్న ఈ సమస్యలో హైకోర్టు జోక్యంతో కొత్త మలుపు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. సీ ఆన్ స్కైప్లైన్ నెట్వర్క్స్. ఫుల్ వీడియో కోసం కింద లింక్ ఉంటుంది, క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.